యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన గురించి ఉద్దేశిస్తున్న సంగతులు సమాధానకరమైనవి. అవి మనకు రాబోవు కాలంలో నిరీక్షణ కలిగించేవే కానీ హానికరమైనవి కావు. కాబట్టి మనము అనుకోని సంఘటనలు ఏవైనా మనకు ఎదురొస్తే అవి మనల్ని నాశనం చేస్తాయి అనుకోకుండా దేవుడు మన జీవితాలలో ఎంతటి గొప్ప చేస్తున్నారో అని నిరీక్షించాలి. ఎందుకంటే యేసుప్రభు వారినందు ఉంచే నిరీక్షణ శుభకరమైనది. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. గౌతమ్ ఒక కంపెనీలో 20 ఏండ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. అందరితో ప్రేమగా, గౌరవంగా మాట్లాడుతూ మంచి పేరు కలిగి ఉంటాడు. అందరూ అతని ప్రవర్తన చూసి నువ్వు మదర్ తెరెసా శిష్యుడివా అంటూ పొగుడుతూ ఉండేవారు. అయితే అనుకోకుండా ఆ కంపెనీ వారు గౌతమ్ను ఉద్యోగం నుండి తీసేస్తారు. అప్పుడు అతను ఓనర్ను కలిసి కారణం అడుగగా ఆ ఓనర్ నీకు ఆటిట్యూడ్ ప్రాబ్లం ఉంది, అందుకే తీసేశాను అంటాడు. ఒక్కసారిగా గౌతమ్ చాలా బాధపడ్డాడు. అదేంటి, నేను అందరితో ఎంత ప్రేమగా ప్రవర్తిస్తాను, పని బాగా చేస్తాను, 20 ఏండ్లుగా నన్ను చూస్తూనే ఉన్నారు కదా, ఆటిట్యూడ్ ప్రాబ్లం అని ఎలా అంటారు అని దుఃఖపడ్డాడు. అయితే 6 నెలల తర్వాత అతనికి ఒక పెద్ద జాబ్ వస్తుంది. అతని జీతం మునుపటి కన్నా 10 రెట్లు ఎక్కువైతుంది. అనేక మంది అతని కింద పనిచేస్తూ ఉంటారు. ఒక్కసారిగా గౌతమ్ ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది. నేను ఎన్ని ఏండ్లు చేస్తే ఇంత జీతం వస్తుంది, అక్కడ జాబ్ పోవడం మంచిదే అయింది, దేవుడు నన్ను ఒక్కసారిగా ఉన్నత స్థితిలోనికి తీసుకొని వచ్చారు అని ఆనందంగా జీవించసాగాడు. 40వ కీర్తన 5వ వచనంలో యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. మన ఎడల యేసుప్రభు వారికి ఉన్న తలంపులు బహు విస్తారములు, అవి లెక్కకు మించినవి. కాబట్టి మనం ఎప్పుడూ ఆయన కంట్రోల్లోనే ఉన్నాము అనేది మర్చిపోకూడదు. ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి మనకు ఆయన ఎలాంటి సంఘటన జరగడానికి అలౌ చేసినా అది మన జీవితంలో మనల్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళటానికే తప్ప నాశనం చేయటానికి కాదు. మనం తెలుసుకున్న ఉపమానంలో గౌతమ్ 20 ఏండ్లు అయినా కంపెనీ మారకుండా అలానే పనిచేస్తూ ఉన్నాడు. ప్రమోషన్స్ లేవు, జీతం కూడా అంతగా పెరగటం లేదు. ఇంకెన్నేండ్లైనా అలాగే ఉంటాడు అని దేవుడే అతన్ని వేరే జాబ్కు వెళ్ళేలా చేస్తారు. కావున మనం ఎప్పుడూ కూడా ఏ పరిస్థితి అయినా ఆయన పైన నిరీక్షణ ఉంచుతూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. మా గురించి మీరు ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు అని తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి. మా జీవితాలలో మీరు ఏ సంఘటనలు అలౌ చేసినా అది మమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళటానికే అని తెలిపినందుకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారందరినీ గొప్ప స్థాయికి తీసుకువెళ్ళండి. అందరూ మీరు వారి కొరకై ఏర్పరిచిన గమ్యం చేరుటకు సహాయం చేయండి. వారి కుటుంబాల్లో నుండి వ్యాధి, లేమిని తీసివేసి స్వస్థత, సమృద్ధిని దయచేయండి. కదలని నిలకడగల ఆర్థిక సమృద్ధిని దయచేయండి. అప్పులన్నింటినీ తీసివేసి అప్పు ఇచ్చివారిగా వారిని ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము.
భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఎబ్బేజు ప్రార్థన చాలా చిన్న ప్రార్థన, కానీ బహు శక్తివంతమైన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన, తాను అడిగినవి తప్పక పొందుకుంటాననే గొప్ప నమ్మిక కలిగిన ప్రార్థన. కేవలం 4 మాటల్లో సూటిగా దేవుని ప్రార్థించి తనకు కావలసినవి పొందుకున్నాడు ఎబ్బేజు. తన సరిహద్దును విశాల